ఒక జాతిని నాశనం చేయాలి, ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే ముందు వాళ్ళ చరిత్రను వక్రీకరించాలి అంటారు. మన భారతదేశ చరిత్ర విషయంలో జరిగింది అదే. కొన్ని దశాబ్దాలుగా మన భారతీయ చరిత్ర ఎన్ని వక్రీకరణలకు, ఎన్ని అబద్ధాలతో కూరుకుపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. మన మీద దండెత్తి వచ్చిన రాజులను కీర్తించే పాఠ్యాంశాలు చదువుకున్నాం. వాళ్ళను ఓడించిన రాజుల గురించి చాలా జాగ్రత్తగా చరిత్ర నుంచి చెరిపేసిన కథలను కూడా చూసాం మనం. అంటే ఒక దేశ చరిత్రను ఎంత వక్రీకరించారో చూడండి. ఇవాళ మనం మన భారతదేశం యొక్క చరిత్రలోని కొన్ని ఘట్టాలని నిజమైన అంటే మనకు ప్రచారంలో ఉన్నది ఏంటి, నిజమైనది ఏంటో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సుప్రసిద్ధ రచయిత, విమర్శకులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వారిని అడిగి మన భారతదేశంలోని అసలైన చరిత్రలోని కొన్ని ఘట్టాలైనా స్పృశించే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్. చరిత్రలో కొన్నిటిని అన్నీ మన సాధ్యం కాదు, కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్తల ప్రేమ కథ, అది నిజంగా ప్రేమ కథేనా కాదని అంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ వేరంటారు. అంటే ఎన్నో సినిమాల్లో చూసాం వీళ్ళ ఒక గొప్ప ప్రేమ కథ అని. కానీ ఒక గొప్ప వీరుడి చరిత్రను వక్రీకరించడం కోసం ఇది ఏమన్నా క్రియేట్ చేసిన కథనా అని ఒక చిన్న డౌట్. ఏమంటారు మీరు? మీ డౌట్ నిజమే. అవునా? మీకు డౌటే వచ్చింది, బట్ నిజం మీకు తెలియకపోవచ్చు. అవును, నిజంగా తెలియదు. చాలా మందికి ఇదే డౌట్ ఉంది, కొంతమందికి దేవుని ఏమైనా డౌట్ కూడా అసలు రాలేదు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళ ప్రేమ కథే చూపించారు కదా. చూద్దాం, చదువుకున్నాం, సినిమాలు చూసాం. అవును. ఇక్కడ ఏంటంటే పృథ్వీరాజ్ అంటూనే సంయుక్త ప్రేమ కథ గుర్తొచ్చే విధంగా చరిత్రను వక్రీకరించారు మన గత చరిత్రకారులు. ఇది చాలా బాధాకరం. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే పృథ్వీరాజుకు సంయుక్త ఏమవుతుంది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ప్రేమను అల్లారు అనేటువంటి అంశాలను మనం చర్చించడం వల్ల ఏమవుతుందంటే భావితరాలకు తెలుస్తుంది. కొంతకాలానికి ఇదే నిజం అనుకుంటారు. నిజమే కదా. ఈ అల్లిన చరిత్ర నిజం అనుకుంటారు. నిజమైనటువంటి చరిత్ర మరుగున పడితే కష్టం. కాబట్టి పరిశీలించి నిజమైన చరిత్రను వెలికి తీయాలనే ఒక దృష్టితో కొన్ని అంశాలను ఈరోజు మీ ముందర పెట్టదలుచుకున్నాను నేను కూడా. ఇక్కడ మీకు ఒక అంశం చెప్పాలి. పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మనకు లభించేటువంటి గ్రంథాలు 3 ఉన్నాయి, అధికారిక గ్రంథాలు. 1 పృథ్వీరాజ్ విజయ్, 2 హమ్మీరా మహాకావ్య, 3 పృథ్వీరాజ్ రాసో. ఈ పృథ్వీరాజ్ విజయ్, హమ్మీరా మహాకావ్యలో ఎక్కడే గాని పృథ్వీరాజ్ సంయుక్తుల మధ్య ప్రేమ కథ కనపడదు. అవునా? దురదృష్టవశాత్తు పృథ్వీరాజ్ రాసో అనేటువంటి గ్రంథం ఎవరు రాశారో ఎవరికి తెలియదు. 13వ శతాబ్దానికే ఆ యొక్క పుస్తకం ప్రచారంలో ఉంది. అందులో పృథ్వీరాజ్ చౌహాన్ కు సంయుక్తుల మధ్య ఒక ప్రేమ కథను అల్లి వండి వార్చారు. ఇది చాలా బాధాకరం. ఇకపోతే ది స్ట్రగుల్ ఫర్ ఎంపైర్ అనేటువంటి ఒక గ్రంథంలో డిసి గంగూలీ గారు ఈ పృథ్వీరాజ్ రాసోలో ఉన్నటువంటి పృథ్వీరాజ్ సంయుక్తుల ప్రేమ కథను కాపీ చేసి రాశాడు. అయితే మన తెలుగువాడైనటువంటి కొమ్మర్రాజు లక్ష్మణరావు మహమ్మదీయ యుగం అనేటువంటి పుస్తకంలో 20 పేజీలో ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని బహిర్గతపరిచాడు. ఏమని? పృథ్వీరాజు, జయచంద్రుడు ఇద్దరు అక్కా చెల్లెళ్ళ పిల్లలు. జయచంద్రుడి కుమార్తె సంయుక్తకు పృథ్వీరాజు చిన్నాయన అవుతాడు. చిన్నాయనను ప్రేమించే సాంప్రదాయం మనకు లేదు, పెళ్లి చేసుకునే సాంప్రదాయం కూడా లేదు. కాబట్టి ఈ కథ వండి వార్చి అబద్ధాలతో అల్లారు అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇది ఒక కట్టు కథ, ఒక కట్టు ప్రేమ కథ, నిజమైన ప్రేమ కథ మాత్రం కాదు. అట్లాగే జయచంద్రుడి విషయంలో కూడా జయచంద్రుడు ఒక దేశద్రోహి, ఒక ద్రోహి అనేది పెద్ద ముద్ర. తరతరాలుగా ఎవరికైనా ద్రోహం చేశాడు ఎవడన్నా అంటే జయచంద్రుడి పేరు ముందుకు వస్తుంది. నిజంగా జయచంద్రుడు అంత ద్రోహియా, లేదంటే ఆయన్ని కూడా ఇది ఏమన్నా కల్పించారా, వక్రీకరించారా? ఇది కూడా వక్రీకరించబడ్డ చరిత్రే. అయ్యో. ఎందుకంటే జయచంద్రుడు దేశద్రోహి, పృథ్వీరాజ్ చౌహాన్ మీద పగతో గోరీని భారతదేశం మీద దండెత్తమని ఆయనే ఆహ్వానించాడు అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా లేదు. అయినా కూడా జయచంద్రుడు ద్రోహి
జాతి ద్రోహి అవును. అని తరతరాలుగా ఆయన మీద ఈ అపవాదం నడుస్తూనే ఉంది. అవును. దీనికి ఒక కారణం ఉంది. అసలుకు ముస్లింలకు హిందువుల నుంచి అధికారం ఎలా వచ్చింది భారతదేశంలో? ఉమ్. ముస్లింల దండయాత్రలకు కారణం ఏంటి ఓకే. అని సమర్థించుకోవడానికి జరిగిన ఒక చిన్న ప్రయత్నం. ఓకే. హిందువులే మమ్మల్ని వాళ్ళ దేశం మీద దాడి చేయమని అచ్చా. ఆహ్వానించారు. ఓకే. ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ వల్ల మాకు భారతదేశంలో రాజ్యాధికారం లభించిందని చెప్పుకోవడానికి ఒక సాకుగా భావించారు. వా. చాలా ఏమో దారుణమైన చరిత్ర ఎంత విషయం. దారుణం అండి. చాలా దారుణమైన విషయం. ఇక్కడ పృథ్వీరాజు జయచంద్రుల మధ్య కేవలము దాయాదుల శత్రుత్వం ఉంది, కానీ పర్సనల్ శత్రుత్వం ఏం లేదు. లేదు. ఓకే. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఓకే. పృథ్వీరాజ్ చౌహాన్ పాలించినటువంటి ఢిల్లీ రాజ్యం కంటే జయచంద్రుడు పాలించినటువంటి కనౌజ్ రాజ్యం చాలా పెద్దది. ఆ. పృథ్వీరాజ్ కంటే కూడా జయచంద్రుడు చాలా బలవంతుడు. ఓకే. ఇది నిజం, వాస్తవమైనటువంటి చరిత్ర. ఉమ్. అంతేకాకుండా పృథ్వీరాజ్ చౌహాన్ జయచంద్రుడు మరణించిన 400 సంవత్సరాల తరువాత అక్బర్ ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి అబుల్ ఫజిల్ అనేటువంటి చరిత్రకారుడు తన ఐనే అక్బరీలో చాలా దుర్మార్గంగా ఉమ్. ఈ కట్టుకథను కల్పించాడు. ఆ. ఒకవేళ ఇదే నిజమైతే పర్షియన్ చరిత్రకారులు 400 సంవత్సరాలకు ముందే ఎగిరి గంతులేసి రాసేవారు వాళ్ళ చరిత్రలో. ఉమ్. ఎందుకు రాయలేదు? ఓకే. ఇది ద్రోహపూరితమైన మోసపూరితమైనటువంటి కట్టుకథను చరిత్రలో వండి వార్చారు. బాబా. ఇది ఏ చరిత్రకారులు అయితే వీటిని రాశారో వాడు మట్టి గొట్టుకు చస్తాడు, వాడి వంశాలు సర్వనాశనం అవుతాయి. ఆ. మీరు శపిస్తున్నారా? నేనే శపిస్తున్నా. ఓ. నేను ఒక చరిత్రకారుడిగా శపిస్తున్నా. ఆఫ్ కోర్స్. ఇంత దుర్మార్గమా అండి? అరే, కూతురు వరుస అయ్యేటువంటి సంయుక్తకు పృథ్వీరాజుతో ఒక ప్రణయం పెడతారా, ఒక ప్రేమను పెడతారా? ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా? దాన్ని చదువుకున్నామండి మేము. అంతేగా. ఆ అబద్ధాన్ని చదువుకున్నాం. చాలా బాధాకరం. ఈ అబద్ధాన్ని మాకు బోధించినటువంటి ప్రొఫెసర్లకు లక్షలాది రూపాయల జీతాలు ఇచ్చారు. అవును. ఇప్పుడు ఎంత అవమానకరంగా ఉంటుందంటే, అలా. ఈ చరిత్రను మనం చదువుకున్నాం, ఈ చరిత్రమా మనం విన్నాం, ఈ ద్రోహాన్ని మనం కూడా సమర్థించినట్టే కదా అని 100%. బాధిస్తుంది నిజంగా. రైట్. ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ అనేది కూడా ఒకప్పుడు వేద మంత్రోచ్చాటనలతో మారుమోగిన ప్రాంతం. ఒకప్పుడు గాంధారం అని పిలువబడ్డ ప్రాంతం ఇప్పుడు కాందహార్గా మారింది. ఒకప్పుడు వేద మంత్రాలు వినిపించిన చోట తుపాకుల మూతలు, రక్తం ఓడుతున్న పరిస్థితి. ఎట్లా జరిగింది? ఇదంతా ఎలా మారింది గురూజీ? గాంధారం అంటే మనకు మొదట గుర్తొచ్చేది గాంధారి. ఎస్. ఈ గాంధారి భర్త పేరు ధృతరాష్ట్రుడు. ఈ యొక్క విషయం వ్యాస మహాభారతం ఆది పర్వంలో 109వ అధ్యాయం 11 నుంచి 16 శ్లోకాల్లో వివరంగా రాసిపెట్టింది. అచ్చా. ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డివాడు. అవును. అలాంటి వ్యక్తికి గాంధారి చాలా అందమైన యువతి. ఆమెనిచ్చి తల్లిదండ్రులు వివాహ నిశ్చయం చేస్తే ఒక్క మాట మాట్లాడారు. తిరుగుమాట చెప్పలే, వ్యతిరేకించలే, తిరుగుబాటు చేయలే. పెద్దలు మీరు నిర్ణయించారు, నేను శిరసాగిస్తాను అని చెప్పి వివాహం చేసుకుంది. గ్రేట్. అయితే వివాహం చేసుకునే రోజు ఒక బట్ట తెప్పించి దాన్ని పొరలుగా పేర్చి, నా భర్తకు లేని చూపు నాకు అక్కర్లేదని చెప్పేసి కళ్ళకు కట్టేసుకుంటాం. అబ్బా. ప్రపంచ చరిత్ర యావత్తు నివ్వెరపోవాలి ఈ సంఘటన చూస్తే. ఎందుకంటే తను 100 మందిని కనింది. అవునండి. 100 మందిని కంటే 100 మందిని కనీసం ఒక్కడినన్నా చూద్దాం ఈ కళ్ళతో అనిపించలే ఆమెకు. కట్టుకున్న ఆ కళ్ళకు కట్టుకున్న గంతను విప్పల, చనిపోయేంత వరకు విప్పల. మధ్యలో ఒక్కసారి విప్పింది. యుద్ధానికి ముందు దుర్యోధనుడి యొక్క దేహాన్ని వజ్రకవచంగా మార్చడం కోసం మాత్రమే ఆమె విప్పింది. అంటే ఎలా విప్పి ఆమె చూపు ఏ భాగాల్లో పడతాయో ఆ శరీరంలో ఆ భాగం అంతా వజ్ర కవచం అయిపోతుంది. అచ్చా. ఓకే. ఆ భాగాన్ని ఎవరు ఛేదించలేరు. అలా ఆమె దుర్యోధనుని పిలిచి, నాయన నీకు యుద్ధంలో విజయం కలగడానికి నేను ఈ యొక్క వరాన్ని ఇస్తాను, నువ్వు నగ్నంగా రమ్మంటాడు అంటుందేమో. దుర్యోధనుడు సిగ్గుపడి ఆ యొక్క
మర్మ ప్రదేశానికి గుడ్డ కట్టుకొని వస్తాడు. ఆ, ఈమె బట్ట తీసి చూస్తుంది. ఆమె చూపుబడిన ప్రాంతం అంతా కూడా వజ్ర కవచం అయిపోతుంది, మిగతా ప్రదేశం సచ్చుబడి ఉంటుంది. ఓహో, అందువల్లనే ఆ భీముడు ఆయన ఉరువుల మీద కొడతాడు. అవును. ఆ ప్రదేశం వజ్ర కవచం కాల. అచ్చా, అచ్చా, అచ్చా. సో అది తప్పితే ఆమె ఎప్పుడే గాని కళ్ళకు ఉన్నటువంటి గంతను విప్పలే. ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంఘటన చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి మహాసాధ్విని మనం ఎప్పుడు చూడలేదు. బా 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 బా. నిజంగా చరిత్రలో కొన్ని ఎక్కువ కీర్తించబడిన వాటిలో ఇది ఒకటి అనుకుంటా. అలాంటి గాంధార దేశంలో పుట్టింది గాంధారి. గాంధారి భర్త ధృతరాష్ట్రుడు, గాంధారి తండ్రి సుబలుడు, గాంధారి అన్న శకుని, గాంధారి కుమారుడు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు పరిపాలించిన అఖండ భారతంలో గాంధారం కూడా ఒకటి. ఆ గాంధారంలో హైందవం బౌద్ధం విలసిల్లింది. అంతేగా. మహాశివభక్తుడైనటువంటి షాహీరాజు ఆ, నిర్మాణం చేసిన శివాలయాలు ఇప్పటికీ పెషావర్, కాబుల్లో కనిపిస్తుంది, ఓకే. శిథిలాలుగా మారి ఉన్నాయి. బమియాన్ బౌద్ధ విగ్రహాలు గుర్తుపట్టకుండా నాశనం చేశారు ఈ ముస్లిం పరిపాలకులు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ శపించబడింది. కరెక్ట్ పదం వాడారు, నిజంగా. శపించబడింది. అవును. ఈ విధంగా శపించబడింది. ఉమ్, ఇది నేను ఒక చరిత్రకారుడిగా నిర్భయంగా చెప్పగలుగుతాను. గ్రేట్. ఇంకొక విషయం గురుగారు, నాకు అంటే గజనీ మహమ్మద్ అనేవాడు మన దేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు అని ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకుంటాడు వాడిని. ఉమ్. అయితే ఒక సినిమాలో ఒక డైలాగ్ రూపంలో, వేరే కాదు. అయితే 17 సార్లు పోరాటం చేసిన మన హిందూ రాజులు వాళ్ళ గురించి ఏం లేదా, లేదంటే ఆయన ఎవరు ఓడించలేదా ఒక్కసారి కూడా? వాళ్ళ గురించి ఎక్కడ మన చరిత్రలో ప్రస్తావన ఎందుకు ఉండదండి? కమ్యూనిస్టులు, కమ్యూనలిస్టులు, సెక్యులరిస్టులు కలిసి ఇలాంటి వ్యక్తుల, ఇలాంటి మహాబలుల, ఇలాంటి గొప్ప గొప్ప రాజుల చరిత్రలో నుంచి తుడిపేశారండి. ఆనందపాలుడు అనేటువంటి హిందూ రాజు కొడితే దిమ్మె తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎవరికి? గోరికి. ఖరీమా. అవునా? వాళ్ళ కుటుంబాలు మళ్ళీ ఆనందపాలుడు ఉన్నంత వరకు భారతదేశం మీద దండయాత్ర చేయలేదు. అబ్బా. వాళ్ళ పిల్లలు చేశారు. ఆ, వాళ్ళను కొడితే మళ్ళీ దిమ్మె తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాళ్ళు పారిపోయి మళ్ళా ఆనందపాలుడు బతికున్నంత కాలం మళ్ళీ ఈ వైపుకి రాలే. ఎవరండి చెప్పింది హిందువులు గోరిని గజనిని ఓడించలేదని? అబద్ధపు చరిత్ర మేము అదే రాసి చదువుకున్నాం. డబ్బులు సంపాదించుకున్నారండి ఈ చరిత్రకారులు. చాలా బాధాకరం. మేమైతే అదే అబద్ధపు చదివాం. చరిత్ర. ఆ. నేను కూడా అదే చదివాను. అవును. బక్తియార్ ఖిల్జీ ఆయన మన దేశంలో ఎంత విధ్వంసం సృష్టించాడో మనందరికి తెలుసు. కానీ ఆయన ఒక రాజు ఓడించాడు దారుణాతి దారుణంగా. కానీ ఎందుకు ఆయన చరిత్రను కూడా మరుగున పడేశారు? ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు ఆయన. ఇక్కడ కూడా మళ్ళీ నేను కమ్యూనిస్టులు, కమ్యూనలిస్టులు, సెక్యులరిస్టులు వీళ్ళు జాతికి తీరని ద్రోహం చేశారు. హిందూ రాజుల పట్ల గౌరవము లేకుండా ప్రవర్తించారు. ఈరోజు కామరూప అనేటువంటి ప్రదేశాన్ని మనం అస్సాం అంటాం. ఉమ్, ఆ అస్సాం రాజు పృథు ఓకే. 43 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ, ఆయన ఈ బక్తియార్ ఖిల్జీ అనే వాడిని కొడితేనండి ఆ నదిలో పడిపోయి, ఎక్కడ అస్సాంలో గౌహతిలో మన అమ్మవారి టెంపుల్ ఉంది, అవును, కామాఖ్య ఆలయం. కామాఖ్య అమ్మవారి టెంపుల్ కింద నదిలో నది. దూకి సస్తిమా బతికితిమా అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక శివాలయంలో ఉంటే ఆ శివాలయంలో దాక్కున్నాడు శివలింగాన్ని పట్టుకొని. ఆ, ఎవరు? ఈ బక్తియార్ బక్తియార్ ఖిల్జీ. ఖిల్జీ శివాలయంలో పోయి శివుణ్ణి పట్టుకున్నాడు రా, వాడిని మనం తనడం పద్ధతి కాదని చెప్పేసి శివాలయం చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేసి చూద్దాం వీడు బయటికి రాకపోతాడా, వీడిని మనం చంపకపోతామా అని చెప్పేసి ఆ, బా బా బా. ఏం అసలు అసలు ఇది కదా హీరోయిజం అంటే. మేము ఎక్కడ చదవలేదండి ఇది. చరిత్రని నామరూపాలకు చేశారండి. బా, బా, బా. జాతికి ద్రోహం చేశారండి. ఇంత మహావీరులకు ద్రోహం. మహావీరులకు జరిగినంత ద్రోహం ఎక్కడ జరగలేదండి. ఆ శాసనాలు మాత్రం అండి వీటిని నిక్షిప్తం చేసేయండి. ఉన్నాయా శిలాశాసనాలు? ఆ? ఆ, శిలాశాసనాలు లేకపోతే ఈ విషయాలన్నీ బయటకి ఎట్లా వస్తాయి? ఓకే. శిలలకు ఉన్నంత జ్ఞానం కూడా మనుషులకు లేవండి. చాలా బాధ. అంతే కదా. అవును సార్, ఎప్పుడు ఎంతసేపు చూసినా. దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ, ఈ ఎర్లీ హిస్టరీ ఆఫ్ కామరూప అనే గ్రంథంలో కేఎల్ బారువా నిర్భయంగా ఈ విషయాలని రాశాడు. ఉమ్, మరొక విషయం ఏంటంటే ఈశాన్య భారతదేశాన్ని ఇస్లామిక్ దండయాత్రల నుంచి కాపాడినటువంటి వాడు గొప్ప రాజు పృథురాజు. అరే ఈశాన్య రాష్ట్రాల జోలికి ఏ ముస్లిం రాజులు పోలేదండి. ఆ విషయాన్ని చెప్పరండి వీళ్ళు.
కరెక్టే కదా. ఏమైంది మీకు? అవును ఎవడైనా పోయి ఈశాన్య రాష్ట్రాలను గెలిచాడా? ముస్లింలు పోయి ఎంతసేపు ఢిల్లీ, అవును. ఆగ్రా, మధుర, బృందావనం ఈయనా? ఆ, ఎందుకు ఈశాన్య రాష్ట్రాల జోలికి ముస్లింలు పోలేదు? అక్కడ పృథు ఉన్నాడు. అచ్చా బా, మీరు పోతే బతకలేరు, అదే కదా. వాటితో యుద్ధం చేయలేరు, ఓడి మీ చేత కాదు. 43 సంవత్సరాల పాటు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించిన పృథు అనే గొప్ప రాజుకే చరిత్రలో ఇంత ఘోరమైన పరాభవం జరిగితే, ఇంత అవమానం జరిగితే, స్థానమే లేదు కదా. స్థానమే లేకుండా చేస్తే ఇంకేం చెప్పాలండి వీళ్ళను? బా, బా. ఒక్కొక్కడిని తీసుకొని వచ్చేసి ఉరిశిక్ష వేయాలి. నిజం నిజం చెప్పారు. నాకు అంత కోపం ఈ చరిత్రకారులు. కరెక్ట్. నేను చరిత్ర చదివి నా బతుకు వేస్ట్ అయిపోయిందిరా, ఇంత దరిద్రమైన చరిత్ర చదువుకున్నాను అనిపించింది. పృథు మహారాజుకు ఇంత పెద్ద ద్రోహం చేశారండి. మీ అలాంటి నోట ఒక్క వినడమే, నేను అలాంటి ఒక్క మహారాజును మనం బ్రతికించుకోవాల్సిన అవసరం లేదా అండి మనకు? ఎందుకు లేదండి. ఎంత బాధాకరం. బా. ఇంకొకటి సార్, ఎంతసేపు మన మీద విదేశీయులు దండయాత్ర చేశారు, సముద్రాలు దాటొచ్చి కొట్టారని మనం చదువుకున్నాం. అంటే ఎంతసేపు డిఫెన్స్లో ఉంటుంది, భారతీయులు అంటే ఎంతసేపు దాడులకు గురవుతారు తప్ప అనేది చదువుకున్నాం తప్ప, మన వాళ్ళు ఖండాంతరాలు దాటి ఎవరినైనా దాడి చేసిన సంఘటనలు ఏం లేవండి. అంటే పరాక్రమ కథలు లేవా మనకు? మనకు డిఫెన్సే కాదు, అఫెన్స్ కూడా తెలుసు. తెలుసు. షాహీ వీరా వంశానికి చెందినటువంటి జైపాల మహారాజు ఓకే. సబుక్తజిన్ అనేటువంటి ముస్లిం రాజును వేటాడి తరిమి వాడిని ఇక వద్దు మహాప్రభువు నీ జోలికి రాను అని చెప్పేసి గుంజిళ్ళు తీసి పారిపోయే విధంగా చేశాడు. అబా బాబా. వాని కొడుకులు వచ్చారు, తన్ని తగిలేశాడు. ఇంకా మళ్ళీ ఎవరు ఆ జైపాలను జోలికి రాల. ఇలాంటి చరిత్ర చాలా ఉందండి. వింటుంటే కానీ ఈ రోమాలు. చరిత్రను మరుగునపరిచారు, ఈ చరిత్రను వెలుగులోకి రాకుండా చేసేసారు. తమాషా ఏంటంటే, ఎందుకు ఈ చరిత్రను వీళ్ళంతా మరుగునపరచాలి అంటే సెక్యులరిజం, నేను అదే అనబోతున్నాం. మన వల్ల పౌరుషం లేకుండా కమ్యూనలిజం. చేయడం. కమ్యూనిస్టులు ఏందండి నాకు అర్థం కాదు. అరే వాస్తవం చెప్పండి. వాడు నన్ను తన్నాడు చెప్పండి, వాడు వీడి తన్నాడు, నేను వాడిని తన్నా, ఆ విషయం కూడా చెప్పండి. అదే కదా. వాడే వీడిని తన్నాడు. ఎన్ని మార్లు చెప్తారు మీరు నెపదప్పు చరిత్రలు? అవును, చాలా తప్పు. ఇంకొకటి అండి, నాకు చాలా బాధ కలిగించే ఒక సంఘటన ఏంటంటే, నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన, ఒకప్పుడు అదే ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కూడా అనుకోవచ్చు మనం. yes. అలాంటి గొప్ప యూనివర్సిటీని ఎందుకు తగలబెట్టారు? అందులోని విజ్ఞానాన్ని 3 నెలల పాటు కాలిపోయిందంట. పుస్తకాలు తగలబెడితే 3 నెలలు కాలినాయంట పుస్తకాలు. అసలు ఏంటి ఆ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎందుకు అంత దారుణంగా కక్షగట్టి నాశనం చేయాల్సి వచ్చింది ఒక యూనివర్సిటీని? నలంద విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం. ఓకే. అయితే అందులో వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, డాన్స్, యుద్ధ కళలు, ఇట్లా 64 కళలను బోధించేవాడు. అచ్చా. ఓ. ఆ నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో 90 లక్షల గ్రంథాలు. దేవుడా, 90 లక్షల గ్రంథాలు! ఇప్పుడు భారతదేశంలో ఏ గ్రంథాలయంలో లేని సంఖ్య చెప్తున్నా. బా, అసాధ్యం. శిలాశాసనంలో రాయబడి ఉంది. నేను సొంతంగా చెప్పడం పట్ల నాకు అవసరం కూడా లేదు. ఎన్ని పుస్తకాలు ఉంటే నాకేం పని ఉంది? శిలాశాసనాల్లో 90 లక్షల గ్రంథాలతో నిండి ఉంది నలంద విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయము అని చెప్పేసి రాస్తుంది. బా. 3705 ఎకరాల్లో నిర్మించబడింది. బా. అంత పెద్ద విశ్వవిద్యాలయం. 10,000 మంది విద్యార్థులు ఆ రోజుల్లోనే అక్కడ చదువుకునేవారు. 2,000 మంది అధ్యాపకులు అక్కడ పనిచేసేవారు. బా. మొదటి కుమారగుప్తుడు అని 8వ శతాబ్దంలో ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని బక్తియార్ ఖిల్జీ అనే ఒక దుర్మార్గ రాజు, ముష్కరుడు, దండయాత్రికుడు, ముష్కరుడు, చదువు విలువ తెలియదు, గ్రంథాల విలువ తెలియదు, సంస్కారం తెలియని ఒక మూర్ఖుడు, ఒక హీనుడు తగలబెట్టాడు. విద్యార్థులు కూడా ఊచకోత కూసారంట. తగలబెడితే మీరు చెప్పినట్లుగా 3 నెలలు ఆ గ్రంథాలన్నీ కాలిపోయాయి. విదేశీ విద్యార్థులు వాళ్లకు దొరికినటువంటి గ్రంథాలను రక్షించుకొని తీసుకొని పోయి వాళ్ళ దేశాల్లో పెట్టుకున్నారు. అవే ఇప్పటివరకు మిగిలిన. అటువంటి దుర్మార్గపు బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడి పేరును ఆ పరిసర ప్రాంతాల్లో, నలంద పరిసర ప్రాంతాల్లో ఒక రైల్వే స్టేషన్కు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు పెడతారా అండి? పెట్టారా? మరి బక్తియార్ రైల్వే స్టేషన్ ఏమైంది సెక్యులరిస్టులకు? చాలా దారుణం. దాని బదులు బక్తియార్ పూర్ అని పెట్టే బదులు వేశ్యల పేర్లు పెట్టండి రా, సంతోషము. అంతేగా, వాళ్ళు డబ్బులకు ఒళ్ళమ్ముకుంటున్నారు, ఏం తప్పు చేయట్లా. ఏ ద్రోహము చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, చరిత్రకు ద్రోహం చేయలేదు, జాతికి ద్రోహం చేయలేదు, దేశానికి ద్రోహం చేయలేదు.
వాడు చేసింది సనాతన ధర్మాన్ని కుప్పగూల్చాలని చూశాడు మొత్తం. అటువంటి దుర్మార్గుడి పేర్లు ఎలా పెడతారు? ఎలా మీరు అన్ని మూసుకొని గమ్మున కూర్చుంటారు? చాలా బాధాకరం. వెరీ బ్యాడ్. ఇక ఢిల్లీ సుల్తాన్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీ. అతని పరిపాలన కాలం చాలా గొప్పదని, అతను ఒక గొప్ప రాజని, గొప్ప సంస్కరణవాది అని, అసలు ఆయన గురించి ఎకానమీని అద్భుతంగా ఎన్నో గొప్పలు చెప్తారు. కానీ ఆ కాలంలో హిందువుల పరిస్థితి ఎలా ఉండేదండి అతని పరిపాలన కాలంలో? చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే ముస్లింలు ధ్వంసం చేసిన అన్ని ఆలయాల్లో కంటే కూడా పెద్ద ఆలయం సోమనాథ్. ఈ సోమనాథ్ ఆలయాన్ని గజనీ మహమ్మద్ ధ్వంసం చేశాడు. దొరికిన వజ్రాలు, వైడూర్యాలు వగైరా అన్ని తీసుకుపోయాడు. అవును. అక్కడ శివలింగం 7 గజాల ఎత్తు ఉంటుంది. అలాంటి ఆలయాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించుకుంటే అలావుద్దీన్ ఖిల్జీ వచ్చి ధ్వంసం చేసి ఆ యొక్క శివలింగాన్ని ముక్కలు చేసి ఢిల్లీ జమా మసీదులో మెట్ల మీద పరిచాడు. ఓ మై గాడ్. దొరికిన వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అన్నింటినీ కూడా తీసుకుపోయాడు. దొరికిన వాళ్లను దొరికినట్లు సంహరించాడు. అతను ఒకటి చెప్తాడు, హిందువు అనేవాడు ఎవడైనా కనపడితే ఎండుగడ్డిని కోసినట్టు వాడిని కోసేయండి. ఆ విధంగా 30,000 మంది హిందువులను ఊచకోత కోసాడండి అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు. అంత గ్లోరిఫై చేసి చెప్తారు ఏంటండి? తమాషా ఏంటంటే ఇంత చేసిన సెక్యులరిస్టులకు ఈ దుర్మార్గాలు కనపడవండి. ఒకవేళ ఈ 30,000 మందిలో వాడు ఊచకోత కోసినటువంటి 30,000 మందిలో ఈ సెక్యులరిస్టుల భార్యలు, కూతుర్లు ఉంటే ఏం చేస్తారు అని అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని కన్న మీ తాతలు, ముత్తాతలు, మీ అవ్వలు, మీ జేజులు గిన ఉండింటే మీకు తెలుసా? తెలీదు. వాళ్ళని కూడా పరమ కిరాతకంగా చంపినటువంటి వాడు ఖిల్జీ. వాడిని ఎలా సమర్థిస్తారు మీరు? గొప్ప కీర్తిస్తారు. సమర్థించడం పక్కన పెట్టండి, కీర్తిస్తారు. చరిత్రలో ఇంత ఘోరం ఇంకోట్లేదండి. ఇక చరిత్రలో ఇంకొక అనేక కల్పనలు జోడించిన ఇంకొక కథ రాణి పద్మావతి దేవిది. ఈ మధ్య సినిమా కూడా తీశారు ఆ కథని. సో దాంట్లో ఆమె జౌహర్ అంటే అగ్ని ప్రవేశం చేసినట్టుగా ఒకటి ఉంటుంది. దానిలో నిజం ఎంత, కల్పితం ఎంత? ఇదంతా కల్పితమే అని చెప్తాను. మొదట దానికి నేను వివరణ కూడా ఇస్తాను. ఓకే. ఎందుకంటే చిత్తూరు కోట ముట్టడి తర్వాత దాదాపు 237 సంవత్సరాల తర్వాత మాలిక్ మహమ్మద్ జైసీ అని ఒక సూఫీ కవి 1540లో ఈ యొక్క కథను పద్మావత్ పేరిట, పద్మావత్ అనేటువంటి పేరిట గ్రంథస్థం చేశాడు. ఓకే. ఇదంతా కల్పిత కథ. అచ్చా. దీన్ని దేవుని దయ వలన సంజయ్ లీలా బన్సాలి గారికి నచ్చి ఇది చాలా బాగుంది, వ్యూయర్స్ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి 2016లో ఆయన కూడా సినిమా నిర్మాణం చేశాడు. ఆ సినిమాను కూడా మనం చూసాం. అది అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు. దురదృష్టమే అనుకోవాలి. ఇంకా ఇప్పటికి కూడా మనం చిత్తూరు కోటకు పోతే రాణి పద్మావతి మహల్, తర్వాత జౌహర్ జరిగినటువంటి ప్రదేశం, పద్మావతిని అద్దంలో చూసినటువంటి అద్దం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అంటే కనిపిస్తాయంటే కాదు, అక్కడ పర్యాటకుల కోసం పెట్టారు. అక్కడ గైడ్లు వీటిని చెప్పుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకు భోజనం వస్తోంది, కడుపు నిండుతోంది. అయితే 16వ శతాబ్దంలో జైన గ్రంథంలో పద్మిని ప్రస్తావన కనిపిస్తుంది. అలావుద్దీన్ ఖిల్జీ ఎలాంటి వాడు అంటే వాడు రోడ్ సైడ్ రోమియో. గుజరాత్ వాఘేలా రాజు భార్యను బలవంతంగా ఎత్తుకొచ్చాడు. దేవగిరి రాజకుమారిని ఎత్తుకొచ్చాడు. రణతుంబూరు రాజకుమారిని ఎత్తుకొచ్చాడు. అదే విధంగా చిత్తూరు రాణి పద్మావతి మీద కూడా మనసు పడ్డాడు. 1460 నాటి కుంభాల్గఢ్ శాసనం అని ఉంటుంది. ఆ శాసనంలో ఈ కథ అంతా ఉంది. చరిత్రకారులు ఏం రాశారు? పద్మావతి కోసమే అలావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు మీద దండయాత్ర చేశాడు. మరి వాడికున్న అలవాట్లు ఏంటి? ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళంతా మరి పడ్డమే. కానీ పద్మావతి మీద మనసు పడి యుద్ధానికి మాత్రం రాలే. బలవంతంగా ఎత్తుకుపోయేవాడేవాడు. యుద్ధాలు చేసే రకం కాదు, మాట వేసి ఎత్తుకుపోయేవాడు. రాజపుత్రులు అలావుద్దీన్ ఖిల్జీని పిలిపించి అద్దంలో ఆమెను ముఖం చూపించేంత బలహీనులు కాదు. చిత్తూరు రాజు రత్నసేన్ అనేటువంటి వ్యక్తిని షరతులతో సంధి చేసుకుందామని పిలిచి అతన్ని బంధించి ఢిల్లీకి తీసుకుపోతారు. ఎవరు? ఈ అలావుద్దీన్ ఖిల్జీ. అయితే ఇక్కడ గోరా బాదల్ అనేటువంటి సైనికులు ఆడవేషాలు వేసుకొని వాళ్లతో పాటు ఇంకా కొంతమందికి బలవంతులైనటువంటి సైనికులకు ఆడవేషాలు వేసి అందరూ కలిసి రాణి పద్మావతిని తీసుకొస్తున్నాం, మా రాజును విడిపించుకోవడానికి మీతో సంధి చేసుకుంటామని చెప్పేసి వెళ్ళి ఘోరంగా అలావుద్దీన్ ఖిల్జీని కింద పడేసి తన్ని
మామూలుగా దానిలే ఆ, కింద పడేస్తాన్ని. రత్నసేన్ను పద్మావతి లేకుండానే విడిపించుకొని వచ్చారు. ఇది కథ, ఇది చరిత్ర. బా 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 బా. రత్నసేన్ని విడిపించుకోవడానికి పద్మావతి వెళ్ళిందని రాస్తారు. చిట్ట చివరికి జవహర్గా ఆమె అగ్నిలో దూకి చనిపోయింది చనిపోయిందని, అని రాస్తారు. అంటే ఎక్కడా చూడండి మీరు చరిత్ర అంతా కూడా కమ్యూనలిస్టులు సెక్యులరిస్టులు బా. వీళ్ళు పదే పదే పని కట్టుకొని హిందువులు బలహీనులు, హిందువులు చేతగాని వాళ్ళు అని చెప్పడానికి చరిత్రను ఎంత వక్రీకరించాలనో అంతా వక్రీకరించారు. చాలా బాగా. నిజం. ఎంత దరిద్రం అండి. ఉమ్. ఆ కథను సినిమా తీస్తే ఆ సినిమాను మనం చూసి అబ్బో ఇది నిజమేమో అనుకుంటే వాడిని కింద పడేసి కొట్టింది ఎవడు రాయుడే. మీరు చెప్పేవారు అంటే నేను చూసా కదా, రాజు వచ్చి ఆ సంధి కోసం అంటే మళ్ళా వాళ్ళ ఆవిడని చూపించడానికి తీసుకురావడం ఇదంతా. అంటే అంత బలహీనులా అండి రాజపుత్రులు? అంటే వాళ్ళ ఆడవాళ్లను అద్దంలో చూపించేంత బలహీనులా? మీరే అర్థం, మీరు జస్ట్ అంతే కదా. ఒక లాజిక్ ఉండాలండి. వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారు కానీ అలా అస్సలు. చూపించేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయరు. సార్ ఫైనల్ గా ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, ఔరంగజేబు లాంటి దుర్మార్గులు కొన్ని వేల హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. ఎస్, చేస్తే ఒక ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్, ఎస్, ఆమె సోమనాథ్ లాంటి ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. కానీ ఆమెకు కూడా చరిత్రలో స్థానం దక్కలేదు సార్. ఎంత అన్యాయం ఇది బాధాకరమే కదా. ఒక చిన్న విషయం ఏంటంటే ఇండోర్లో ఏ ఇంటికి వెళ్ళి చూసినా ప్రతి ఇంట్లో చేతిలో శివలింగం పట్టుకున్నటువంటి అహల్యాబాయి హోల్కర్ చిత్రపటం చూస్తావు. అబ్బా, హోల్ ప్రతి ఇంట్లో. అద్భుతం అది. ఆమె 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒక స్త్రీ. ఖండేరావు అని భర్త. ఉమ్. అతను వ్యసనాలకు బానిస. అతను ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు, అంటే మరణించాడు. కొడుకు ఒకడు పాపం సరిగ్గా జ్ఞానవంతుడు కాదు. అచ్చచ్చా, ఓకే. కూతురుని ఏం చేసిందంటే బందిపోట్లను నివారించగలిగే సత్తా ఉన్నటువంటి యశ్వంత్ అనేటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. ఓకే. అతను కలలాతో మరణించాడు. అయ్యో. ఆ. ఈమె సతీ సాగనం చేసింది. బా. ఎవరు మిగిలారు ఆమెకు? ఎవరు? ఆమె తప్ప ఇంకెవరు? కానీ ఆమె 30 సంవత్సరాలు పరిపాలించింది ఇండోర్ రాణిగా. బా. ఎన్ని సంవత్సరాలు? 1, 2 కాదండి, 30 సంవత్సరాలు పరిపాలించింది. భారతదేశంలో శిథిలమైన ఆలయాలన్నింటినీ పునరుద్ధరించింది. 18 శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు, చార్ధామ్. ఆమె సేవలు అందుకోని ఆలయాలు లేవు, ధర్మశాలలు లేవు. ఓకే. ఆలయాల నిర్వహణ ఖర్చు అంతా కూడా ఆమె చూసుకుండేది. బా. అంత మహాసాధ్వి. చిట్ట చివరికి తన కొడుకు సమానుడైనటువంటి తూకోజీ అనేటువంటి వ్యక్తికి ఆమె ఆ రాజ్యాన్ని అప్పచెప్పింది. అతను ఆమెను తల్లిగా భావిస్తాడు. గొప్ప బలశాలి, దీశాలి, శక్తివంతుడు, తెలివి గలవాడు. ఆమె తర్వాత ఆయన కొంతకాలం రాజ్యం చేశాడు. కేవలం ఆమెకు గయలో మాత్రమే ఒక శిలా విగ్రహం ఉంది, ఇంకెక్కడా లేదు. ఎంత దారుణం అండి అసలు. మనము గుడికి ఒక ఫ్యాన్ ఇస్తే పలానా ఎల్లయ్య ధర్మం, పలానా సుబ్బమ్మ ధర్మం, పుల్లమ్మ ధర్మం అని ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క పేరు రాస్తాం. ఒక ఫ్యాన్ ఇస్తే అవును కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలను పునరుద్ధరించి ఆలయాల పోషణకు డబ్బులు ఇచ్చి ధర్మశాలలు నిర్వహించి తన జీవితాన్ని సమస్తం. ఆమె మరి మాంసాహారి, వాళ్ళ కుటుంబం అంతా, కానీ ఆమె మాత్రం శాకాహారి. ఉదయం లేస్తే నిద్రపోయేంత వరకు నిరంతరం ఎవరైనా వచ్చి ఆమెను కలవచ్చు, ఫిర్యాదులు ఇవ్వవచ్చు, స్వయంగా పరిశీలిస్తుంది, పరిష్కరిస్తుంది, సహాయాలు చేస్తుంది. అంత చేసినటువంటి వ్యక్తికి చరిత్రలో చరిత్రకారులు చాలా ద్రోహం చేశారు. ఎంత ద్రోహం చూడండి. చాలా ద్రోహం చేశారు. చరిత్రలో ఒక పేజీ కూడా కాదు, కనీసం ఒక పేరు కూడా లేదు. అందుకే అది బాధిస్తుంది. ఈ రోమిల్లా తాపర్, శాస్త్రి, నజీబ్ ఇలాంటి వ్యక్తులను ఆ సమయంలో నేను పుట్టి వీళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా పోరాడలేకపోయాను, చరిత్రను రాయలేకపోయానని బాధేస్తుంది. నిజం సార్, నిజం. అమ్ముడు పోకుండా బతకాలండి చరిత్రకారుడు అనేటువంటి వాడు. అంతే కదండి. అమ్ముడు పోతే ఉపయోగం లేదు. ఇంకేముంటది. ఇలాంటి మహామహులు, ఈ హోల్కర్ లాంటి మహామహులు, పద్మావతి లాంటి మహామహులు, పృథు లాంటి మహానుభావులు, ఎంత బాధాకరం. వీళ్ళకు చరిత్రలో స్థానం కల్పించకుండా ఈ చరిత్రకారులు ఈ జాతికి చేసిన మోసాన్ని ఈ యువతరానికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. దయ ఉంచి వీళ్లను క్షమించవద్దని నేను కోరుతున్నా. వండర్ఫుల్ సార్. ఎందుకంటే మనం ప్రశ్నించేవాడు లేకపోతే చెప్పేవాడిది చరిత్ర అవుతుంది.
ఇప్పుడు అదే జరిగింది మన మీద. ఇన్ని దశాబ్దాల పాటు అబద్ధాలని రుద్దారు. బాస్ ఈ ఖిల్జీలు, ఈ ఔరంగజేబులు కాదు హీరోలు. ఇప్పుడు సార్ చెప్పిన వాళ్ళు వీళ్ళు హీరోలు. ఒక రాణి పద్మావతి హీరో. వీళ్ళని కదా మనం కీర్తించాలి. వీళ్ళ చరిత్ర కదా చదువుకోవాలి, మనం ఉత్తేజం పొందాల్సింది. నిజ చరిత్ర, ఇది చరిత్ర, నిజ చరిత్ర. ఎస్. శిలాశాసనాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. సో ఇప్పటికైనా చరిత్రకారులు కళ్ళు తెరిచో, లేదంటే ధైర్యం తెచ్చుకోనో, ముసుగు తొలగించుకోనో చరిత్రను తిరగరాయండి. తిరగ రాస్తే సరిపోతుంది. నష్టమేముంది? నష్టమేముంది? సరే, సరిదిద్దుకుందాం. తప్పులేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి మరెన్నో అద్భుతాలు మళ్ళీ మనం చర్చించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.